10 ఎకరాలైతే ఎంత సాయం చేస్తాం, ఎకరానికైతే ఎంత సాయం చేస్తాం. అట్లాగే అందులో మిషనరీ కొనుక్కునేటట్టయితే దాంట్లో 50%, 80% మేము సబ్సిడీ ఇస్తామని ప్రకటిస్తే కదా నీ ప్రోత్సాహకం అనేది. అదైతే కనుక ఇప్పటికి డప్పేసి సందు సందు మన చెవుల్లో పగిలిపోయేలా చెప్పేవాళ్ళు కదా. ఏం చెప్పలేదంటే అర్థం ఏంటి? సహజ సిద్ధ బడ్జెట్ని వాళ్ళు ఏదో గొప్పగా రాయడానికి చెప్పడానికి వాడుతున్నారు. కొన్ని కొన్ని ప్రోత్సాహకాలు ఎట్లాగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాది నడపడం తప్పించి మీరేం చేయబోతున్నారు అన్నది అయితే చెప్పట్లేదు కదా. ఇంకా అందులో గొప్పతనం ఏమున్నట్టు? అంటే ఇలా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అంటే మొత్తం అంతా అమరావతి మీదే దృష్టి పెడుతుందని కాకుండా మొత్తం ఉమ్మడి 13 జిల్లాలని మీద దృష్టి పెట్టింది, 3 ప్రాంతాల మీద దృష్టి పెట్టింది అన్నట్టుగా ఏమన్నా ఆలోచన? అంటే బేసిక్గా నేను అనేది ఏంటంటే, నువ్వు అక్కడ ఏదన్నా ప్రకటిస్తే కదా ఆ మొక్క నమ్మడానికి అంటున్నా. నిజం మీరు అన్నది కరెక్టే, వాళ్ళు అట్లా చెప్పుకోవాలనుకుంటున్నారు కరెక్టే. పేపర్ మీద కాదు కదా, ప్రజలకు అది కనిపించాలి. ఇప్పుడు అమరావతిలో మొత్తం తీసుకొచ్చి పోస్తున్నారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఒక ఫీలింగు. ఎందుకని 1,50,000 కోట్ల రూపాయలు అక్కడ అవసరమని ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు కూడా బడ్జెట్లో ఒక 6,000 ప్రకటించింది. 6,000తో ఏం కడతారు? అక్కడ 55,000 కోట్లు అప్పులు ఓకే అయి ఉన్నాయి. అంటే 55,000 కోట్లు అక్కడ పెడుతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ 30,000 కోట్లకి నువ్వు ఎక్కడి నుంచి అప్పు తెస్తున్నా? డబ్బులు ఏడున్నాయి నీ దగ్గర? లేవు కదా. రెవెన్యూ లోటు చెప్తివి, ద్రవ్య లోటు చెప్తివి. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, భార్యకి